సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఒకప్పుడు మహానగరాలకే పరిమితమైన నాన్ వెజ్ టిఫిన్స్ అనే కల్చర్ ప్రస్తుతం కర్నూలు ఉమ్మడి జిల్లాలో సైతం పాకింది. అంటే కర్నూలు ఉమ్మడి జిల్లాలో ప్రత్యేకించి కర్నూలు జిల్లా కేంద్రంలో బిర్లా గేట్ వద్ద ఈ నాన్ వెజ్ టిఫిన్స్ విక్రయించే ఒక ప్రత్యేక విక్రయ కేంద్రం ఏర్పాటైందని తెలిసింది. నేను ముందుగా ఆ విక్రయ కేంద్రానికి వెళ్ళి ఆ విక్రయ కేంద్రంలో ఎలాంటి నాన్ వెజ్ టిఫిన్స్ దొరుకుతుందో ముందుగా నేను తెలుసుకొని సుమన్ టీవీ ప్రేక్షకులు తెలియజేసే ప్రయత్నం చేశాను. ప్లీజ్ కమ్ విత్ మీ. ఇక్కడ ఈ నాన్ వెజ్ టిఫిన్స్ తింటున్నారు మీరు, ఎలా ఉందండి టేస్ట్? చాలా బాగుంది. ఏం తీసుకున్నారు ఇప్పుడు? ఏం ఆర్డర్ చేశారు? చికెన్ మటన్ కీమా దోశ. రేట్ ఎలా ఉన్నాయండి ఇక్కడ? రేటు వర్తే అండి, 130 రూపీస్. రీజనబుల్ అంటారా? రీజనబుల్ అంటారా? ఏం చేస్తున్నారండి మీరు? బీటెక్ సెకండ్ ఇయర్. ఓకే, ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ తింటున్నారు, ఏం ఆర్డర్ చేస్తున్నారు? చికెన్ కీమా దోశ. ఎలా ఉందండి టేస్ట్? టేస్ట్ బాగానే ఉంది. ఇక్కడ ప్రైస్ రీజనబుల్ ప్రైజెస్. ఇక్కడ ఇక ఫస్ట్ టైం కాదు ఇక్కడ రావడం, మేము చాలా మాటలు ఇక్కడ విజిట్ చేస్తుంటాం. అంటే ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వస్తుంటాం? ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వస్తుంటాం. ఏం చేస్తుంటారండి మీరు? నేను బీటెక్ అయిపోయింది. అంటే ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ అని ఇక్కడ మన కర్నూలు బిర్లా గేట్లో ఉన్నాయండి. ఎలా ఉంది టేస్ట్ అని మీరు ఎప్పుడన్నా చూసారా? ఇక్కడ టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. మా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు, మేము రెగ్యులర్గా వస్తూనే ఉంటాం ఇక్కడికి తినడానికి. కీమా దోశ ఇవన్నీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. అంటే రేట్లు ఎలా ఉన్నాయండి? వెరీ రీజనబుల్ అండి. ఇప్పుడు మనం సిటీస్లో చూసుకుంటే చాలా హై ప్రైజెస్లో ఉంటాయి, బట్ ఇక్కడ అందుబాటు ధరల్లో అందరికీ మంచి టిఫిన్ సర్వ్ చేస్తున్నారు. వెరీ టేస్టీ. నమస్తే. నమస్తే. మీ పేరండి? సురేంద్ర. ఏం చేస్తుంటారు మీరు? బీటెక్ సెకండ్ ఇయర్. ఓకే, ఇక్కడ మీరు ఈ నాన్ వెజ్ టిఫిన్స్ విక్రయిస్తున్న కేంద్రానికి వచ్చారు. ఇక్కడ ఏం ఆర్డర్ చేశారండి? గోంగూర పలావ్, చికెన్ కబాబ్. ఎలా ఉందండి టేస్ట్? బాగుంది. అంటే మీరు ఫ్రీక్వెంట్గా ఇక్కడ వస్తుంటారా? డైలీ అంటే వీక్లో టూ టైమ్స్ వస్తున్నాయి. టేస్ట్ ఎలా ఉంది? రేట్ ఎలా ఉన్నాయి? పర్లేదు, బాగుంటుంది. విక్రమ్ యూనివర్స్ నాన్ వెజ్ టిఫిన్స్ విక్రయ కేంద్రంలో అసలు ఈ రుచికరమైన నాన్ వెజ్ టిఫిన్స్ తయారు చేస్తున్న చెఫ్ శ్రీనివాస్ శాస్త్రి ఉన్నారు. తనతో మాట్లాడి అసలు మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ విక్రమ్ యూనివర్స్ గెలాక్సీ ఆఫ్ నాన్ వెజ్ అనే ఒక ఈ విక్రయ కేంద్రంలో మీరు చెప్పని తెలిసింది. అంటే ఈ రుచికరమైన నాన్ వెజ్ టిఫిన్స్ అని చేసేది మీరేం తెలిసిందన్నా? మీకు ఎంత అనుభవం ఉందన్నా ఇక్కడ? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హైదరాబాద్ హిమాయత్ నగర్లో బ్లూ ఫాక్స్లో పనిచేశానండి. బ్లూ ఫాక్స్, హిమాయత్ నగర్, హ్యాబిట్స్, సిద్ధార్థ, ట్యాంక్ బండ్, వైస్రాయ్ అంటే 90లో అక్కడనే పనిచేశాను నేను. 90 తర్వాత కర్నూలుకి వచ్చి 2000లో కర్నూలుకి వచ్చినాను. కర్నూలుకి వచ్చిన తర్వాత ఫస్ట్ క్యాటరింగ్ పెట్టినాము. క్యాటరింగ్ పెట్టిన తర్వాత మా అబ్బాయి కలచడం వల్ల ఈ టాక్ అని వచ్చింది. మనకి ఎక్కడ లేదు, ఇక ఎప్పుడు తినాలన్నా పెద్ద పెద్ద సిటీలకే పోవాల్సి వస్తుంది తప్ప మన ఊళ్ళలో లేదే అనే ఆలోచన వచ్చి దానివల్ల పుట్టింది ఈ నాన్ వెజ్ టిఫిన్స్. అంటే ఏ వెరైటీస్ తయారు చేస్తారన్న మీరు? చికెన్ కీమా, మటన్ కీమా, పూరి, పాయ, ఇడ్లీ, దోశ, పరోటా, గోంగూర పలావ్ అక్కడ మంచి ఫేమస్. విక్రమ్ యూనివర్స్ గెలాక్సీ ఆఫ్ నాన్ వెజ్ విక్రయ కేంద్రం నిర్వాహకుడు విక్రమ్ అంతా ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం పడ్డాం. నాన్ వెజ్ టిఫిన్స్ అంది మహానగరంలో ఉంది, సిటీస్ లో ఉంది, కానీ ఇప్పుడు కర్నూలు ఉమ్మడి జిల్లా దాదాపు ఎక్కడా లేదు. ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? యాక్చువల్లీ నేను మైసూర్లో జాబ్ చేస్తాను. అక్కడ 3-4 ఇయర్స్ జాబ్ చేశాను అనమాట. జాబ్ క్విట్ చేశాను, నచ్చలేదు. సో ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా బిజినెస్ పెడదామని ఆలోచన వచ్చింది. కొంతమందిని అడిగాను మా ఫ్రెండ్స్ని, వాళ్ళు వేరే సైడ్ చెప్పారు, నాకు అవి నచ్చలేదు. సో ఆలోచిస్తుంటే టిఫిన్ సెక్షన్లో వెళ్దామని అనుకున్నా, కానీ వెరైటీలు ఏదైనా చేయాలి అనుకున్నా. ఈ చట్నీస్ ఇవన్నీ నార్మల్ కదా, సాంబార్ అవన్నీ. సో వెరైటీగా వెళ్దామని చెప్పి థాట్ వచ్చింది, నాన్ వెజ్లోకి టిఫిన్ పెడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో అలా స్టార్ట్ అయింది ఇది. మీ దగ్గర ఏ వెరైటీస్ దొరుకుతాయి నాన్ వెజ్లో? నాన్ వెజ్ మన దగ్గర చికెన్ కీమా ఉంటుంది, మటన్ కీమా, చికెన్ కర్రీ, పాయ ఉంటుంది. దీనిలో కాంబినేషన్ వచ్చేసి దోశ వస్తుంది, పూరి, పరోటా, ఇడ్లీ, అట్లా. గోంగూర పలావ్ మా స్పెషల్ విత్ చికెన్ కబాబ్. రేట్లు ఎలా ఉన్నాయండి? రేట్స్ మనకి 80 నుంచి స్టార్ట్ అయ్యి 200 లోపలనే ఉంటాయి. కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? చాలా బాగుంది. నాకు మ్యాక్సిమం ఇంతవరకు అయితే మనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే రాలేదు. ప్రజెంట్ అయితే పాజిటివ్గా నడుస్తుంది అంతా. మొత్తం మీద విక్రమ్ యూనివర్స్ గెలాక్సీ ఆఫ్ నాన్ వెజ్ అనే ఈ నాన్ వెజ్ టిఫిన్స్ విక్రయ కేంద్రంలో అయితే వినియోగదారులకు అంటే కోరిన వినియోగదారులకు కీమా దోశ, ఇడ్లీ, చికెన్, మటన్, గోంగూర పలావ్ ఇలా రకరకాల వెరైటీల నాన్ వెజ్ టిఫిన్స్ అయితే లభ్యమవుతున్న పరిస్థితి. అంటే తమకు వినియోగదారుల సంతృప్తి ముఖ్యమని, లాభార్జన తమ ధ్యేయం కాదని ఈ విక్రయ కేంద్రం నిర్వాహకుడు విక్రమ్ అయితే చెప్తున్నారు.
సరసమైన ధరలకే తగిన నాణ్యమైన అంటే రుచికరమైన నాన్ వెజ్ టిఫిన్స్ దొరుకుతున్న నేపథ్యంలో ఈ కేంద్రానికి వస్తున్న విక్రేదారులు అయితే పూర్తి సాటిస్ఫాక్షన్ అయితే కనిపిస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు బిర్లా గేట్ ప్రాంతం నుంచి, కర్నూలు ఉమ్మడి జిల్లాలో.